హాయ్ ఫ్రెండ్స్, మన వ్యూ పాయింట్ అయితే ఓపెన్ అయిపోయింది. మార్నింగ్ ఫ్రెండ్ గడు వాకింగ్కి వచ్చాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో రోడ్డు మొత్తం. అలా చంద్రుడు ఉన్నాడు బ్రో. అసలు సూర్యుడు కదా, చంద్రుడు అయితే నైట్ పూట వస్తాడు కదా. చూస్తే మాత్రం బీచ్ మొత్తం ఒక లెవెల్లో ఉంటుంది. హైలైట్ చాలా ఒక 4 years అయిపోద్ది అనుకుంటా ఈ వ్యూ పాయింట్లోకి వచ్చి. ఎందుకంటే లాస్ట్ టైం ఉన్నప్పుడు ఈ వ్యూ పాయింట్ని క్లోజ్ చేస్తారు అక్కడ. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు అనుకుంటా. చూడండి అంత వ్యూ పాయింట్, రైట్ సైడ్లో బీచ్ కూడా ఉంటుంది. అలా చూడండి, సన్ రైజ్ చూడండి అంత నీట్గా వస్తుందా. చూసారా బీచ్ మధ్యలో ఎంత పడుతుందా సన్ రైజ్. ఈ కిరణాల పేరు బంగారంలో మెరుస్తుంది కదా. చూడండి చూడండి అలా అంకుల్ వాకింగ్ కూడా వెళ్తున్నారు. సో మేము కూడా మార్నింగ్ చూడండి బీచ్గా ఇక్కడ నుండి ఎంత బాగుందో తెలుసా. ఫస్ట్ మేము ఇంట్లో ఉన్నప్పుడు అనుకున్న ఫ్రెండ్స్ వచ్చాం. ఇదంతా అడిగిలా ఉండేదన్నమాట. ఇప్పుడు కాకపోతే మొత్తం కొట్టేశారు, దొంగలను కొట్టేసి నీట్గా చేస్తారు. చూడండి బే పార్క్ అంటారు కదా ఇది. ఎంతమంది తెలిసి బే పార్క్ కామెంట్ చేయండి నాకు. రాక్ ఉంటే అక్కడ డైలీ వెళ్ళొచ్చు, కానీ అక్కడ కూడా హైలైట్ ఉంటుంది సన్ రైజ్ చూడాలంటే. చూడండి మార్నింగ్ వాకింగ్ చేసే వాళ్ళైనా ఎవరికైనా వ్యూ హైలైట్ ఉంటుంది. బీచ్ ఇక్కడ నుండి చూస్తే మేము ఉన్న ప్లేస్. సో చూడండి ఇక మా వాడు చూడండి వ్యూని ఎంజాయ్ చేయకుండా ఎలా బాధపడిపోతుందా. చూడండి ఎంత నీట్గా ఉందా. ఒక రోజు రన్నింగ్ షూ వేసేది కానీ రన్నింగ్ మాత్రం తెలియదు, షూ వచ్చి చెప్తుంది. సో ఇక చూడండి అలా ముందుకు వెళ్తున్నాం కదా. ఏంటి తాబిల్ చూడండి ఎక్కడుంది. ఇగో చూడండి ఫ్రెండ్స్, చూసారా చనిపోయింది. సో సాడ్. ఎంత పెద్ద ఈ బీచ్లో రోజు కాదనుకున్నారు. మేము ఎప్పుడు వచ్చినా సరే 2-3 తాబేలు చనిపోతూనే ఉంటాయి. చూడండి అంత నీట్గా ఉంది వ్యూ పాయింట్. అసలు మార్నింగ్ ఎవరికైనా వాకింగ్ చేసే వాళ్ళు ఉంటే అలా ఒక లుక్ వేయడానికి ఇలా రాండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.